గురువులకు ప్రణామాలు. చాలామంది చాలా విధాలుగా పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ నేను మీకు ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటా కానీ నాకు వీడియో తీసేటోళ్ళు ఉండరు. వీడియో తీసుకుంటూ పూజ చేయాలంటే నాకు నచ్చదు. ఎందుకంటే నా మనసు దేవుడి మీద, నా దృష్టి దేవుడి మీదనే తప్ప ఇంకెక్కడా ఉండకూడదు. వీడియో ఎలా వస్తుందో అన్న టెన్షన్ నాకు అవసరం లేదు. కాకపోతే నేను ఈరోజు ప్రాసెస్ చెప్తాను. ఈ పూజ చేసి చూడండి, మీ జీవితం చాలా బాగుంటుంది. ఎలాంటి ఏ అడ్డంకులున్న పనులైనా సరే ఈజీగా అయిపోతాయి. ఇది కాదు అనేది ఉండనే ఉండదు. చాలామంది తులసి పూజ చేస్తారు, ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటారు, గుడికి వెళ్ళిపోతారు. కానీ ద్వార పూజ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఎప్పుడో శుక్రవారమో, ఏ పండక్కో, ఏ పబ్బానికో కాదండి. ప్రతిరోజు ద్వార పూజ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ప్రతిరోజు ద్వార పూజ చేయడం వల్ల ఏదైనా సరే మన గుమ్మం దాటి లోపలికి రావాలి కాబట్టి ఆ గుమ్మానికి ప్రతిరోజు పసుపు రాసి బొట్లు పెట్టి ధూప దీప నైవేద్యాలు చూపించి ప్రతిరోజు మనం పూజించుకోవడం వల్ల మన ఇంట్లో చాలా శుభాలు జరుగుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది, అప్పులు తీరిపోతాయి. ఇంకా ప్రతిరోజు ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఇల్లు ఉంటుంది, మనము ఉంటాము. చాలామంది నిజంగా చాలామంది రోజు ద్వారపూజ చేయరు. ద్వారపూజ చేసేటోళ్ళందరూ కూడా ప్రతిరోజు స్నానం పోసాకే గడపను తుడిచి బొట్లు పెట్టాలి. లోటా నీళ్లు గడప మీద పోయకుండా తడిబట్టతోటి తుడిచి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలా కాకుండా ఈరోజు ద్వారపూజ అయిపోయినాక మీ ఇంట్లో పూజా మందిరంలో రోజు కొంచెం పసుపు దేవుడి ముందు ఉంచి ఆ పసుపును రోజు ముద్దగా చేసి గడపకు రాస్తే